ఇక్కడ వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అశేషంగా తరలి వచ్చిండ్రు. అలాగే రక్తదానం శిబిరాన్ని, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిరంతరం మిమ్మల్ని కాపాడుకుంటుంది. కంది శ్రీనివాసరెడ్డి నేనుగా మీకు నిరంతరం అండగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా, హాస్పిటల్ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా, ప్రజల కష్ట సుఖాలలో, కార్యకర్తల కష్ట సుఖాలలో తప్పకుండా ఉంటా. ఆదిలాబాద్లో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటా. ప్రజలందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రజలందరూ సుఖశాంతులతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలా, సిరి సంపదలతో తూగాల. ఆదిలాబాద్ని మరింత మనమందరం కలిసి అభివృద్ధి చేయాలా. నా పుట్టినరోజైనా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు, అగ్రవర్ణాలలో పేదలు, వాళ్ళందరి సంక్షేమం కోసమే నిరంతరం పాటుపడతానని మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా తోడుగా నిరంతరం ఉంటానని ఈరోజు నా జన్మదినం సందర్భంగా సేవా దినం, ప్రజలకి పునరంకితం అవుదాం, ప్రజలకు సేవ చేసి మంచి పేరు పార్టీకి కానీ నాకు కానీ తీసుకురావాలని కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. ప్రజల ఆశీర్వాదమే మనకు నిరంతరం కొండంత అండ దండ. ఈ అందరికి మరొకసారి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలియజేయడానికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం. అందరినీ కార్యకర్తలు అనే బదులు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అంటే బాగుంటుందేమో. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ చాలా థ్యాంక్ యూ అన్న. ఈ సంవత్సరం అనేది కాదు, మేము వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం మీరు మా ప్రతి బర్త్డేలో కానీ, యానివర్సరీలో కానీ, మా పిల్లల పుట్టినరోజులో కానీ మీరు పాల్గొంటున్నారు. మీరందరూ రావడం వల్ల మాకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ మీ అందరూ చూసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాం. వారి చేతుల మీదుగా మరి వారి అమృత హస్తాలతో వారికి రక్తదానము చేసిన వారికి సర్టిఫికేట్ ఇస్తున్నారు. మిగతా వారు హాల్లో వెళ్ళాలి, మీటింగ్ హాల్లో వెళ్ళాలి. అక్కడ మీరు సన్మానం చేయొచ్చు. Happy birthday.